వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన టీంను ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా బీసీసీఐ వెల్లడించింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఇదే జట్టు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య 3 వన్డేల సిరీస్ జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. 3 మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో, ఫిబ్రవరి 23న పాక్తో, మార్చి 2న న్యూజిలాండ్తో టీమిండియా దుబాయ్ వేదికగా తలపడనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతోంది. దాయాది దేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలోనూ జరగనున్నాయి. చివరిసారిగా టీమిండియా 2013లో ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచింది. మ్యాచ్ల నిర్వహణ మొత్తం హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు.